హలో 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 ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క ఆదరణ వలన ఇంతవరకు మీరును మీ యొక్క కుటుంబాలు క్షేమంగా ఉన్నావని తలంస్తూ దేవుని స్తుతిస్తూ, దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ప్రతి ఆశ్చర్యకరమైన మేలులను బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించబద్దలేమున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల వేళ ప్రభు యొక్క సన్నిధానంలో కొన్ని నిమిషాలు దివ్యమైన సంగతులను మనం విందాం. దివ్యమైన సంగతులు ఏమిటి అని అంటే, దేవుని యొక్క ఉన్నతమైన వాక్యమే, ఉన్నతమైన మాటలే అవి దివ్యమైనవి. ఈ దినాన నిలబడి మాట్లాడుతున్న నేను కాదు, దేవుడు ఏర్పరచుకొని నా నోట ఆయన మాట ఉంచి ఆయనే పలుకుతున్నారు. క్రింద కూర్చుంటున్న వారు ఎవరైనా వాక్యాన్ని చెప్పే వ్యక్తిలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినప్పుడు ఆ వాక్యం అనేది మన హృదయ అంతరంలోనికి తీసుకెళ్ళగలుగుతాం. వాక్యం అంట ఎముకలలోనూ మూలుగలలోనూ ఏం చేస్తుంటుంది? కార్యాన్ని చేస్తుంటుంది. కాబట్టి మనము వ్యక్తిని చూసినప్పుడు వాక్యాన్ని స్వీకరించలేము. అదే దేవుని యొక్క శక్తిని చూసినప్పుడు వాక్యాన్ని మనము స్వీకరించగలుగుతాం. ఈ రాత్రికాల వేళ కూడా ఒక ఉన్నతమైన మాటల చేత దేవుడు మనందరినీ బలపరచాలని దేవుని నామాన్ని మరొకసారి గణపరుస్తూ, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనమో, అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? చాలండి. ప్రియమైన దేవుని సంగమా, సరసారిగా మీకు వాక్యం చెప్తున్నప్పుడు ప్రాముఖ్యమైన మూల వచనాన్ని నేను ఎక్కువ శాతము యాకోబుల నుంచి తీసుకున్నాను. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. అంటే మీరు ఎంతవరకు వాక్యాన్ని గుర్తుంచుకుంటున్నారు, వాక్యాన్ని ఎంతవరకు మీరు నెమరేసుకుంటున్నారు, వాక్య ప్రకారం ఉండడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను 2011-12 సంవత్సరం నుండి వాక్యం చెప్పడం ప్రారంభించాను. నేటికి ఒక చోట చెప్పిన వాక్యం అదే చోట నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. మరలా అదే రిఫరెన్స్ల వివరణ కూడా నేను ఎప్పుడు ఇవ్వలేదు. శనివారం వస్తుందంటే నా ఆలోచనలు ఎన్నో ఉంటాయి. ఎన్ని వాక్యాలు వస్తాయో, ఏ వాక్యం చెప్పాలి ఏంటి అని. గత 3 వారాలుగా నేను ఒక వాక్యం చెప్పాలని ఎంతో ఆశపడుచున్నాను. ఏంటి ఆ వాక్యం అంటే, సమరయ స్త్రీకి 5 భర్తలు ఉన్నారు కదా, ఆ భర్తలు అసలు ఎవరు అనే ఆలోచన కలిగిన ఒక వాక్యము, ఒక ప్రశ్నాత్మకమైనది. అందరూ ఆమె వ్యభిచారి, 5 భార్యలు ఉన్నారు అంటారు కదా, అసలు నిజముగా ఆమె వ్యభిచారా? అయితే ఉంటే 5 భర్తలు ఎవరు? ఆమెకు 5 భర్తలు ఎవరనే ఆలోచన కలిగిన మంచి వాక్యం చెప్పాలనే ఆలోచన ఎన్నో నుంచి వస్తుంది. కానీ మీరందరూ వాక్యపు లోతులోనికి వెళ్ళి మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించే ఆలోచన తత్వము, లేకపోతే అంత లోతులోనికి వెళ్ళే ఏమన్నా మీ విశ్వాస జీవితాలు ఉన్నవా లేవా అని కొన్ని సందర్భాలు నేనేం చేస్తున్నా అంటే, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి కొన్ని మాటలు చెప్తుంటున్నాను. ఏమండి, కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే చరిత్రలోనికి వెళ్ళాలి. కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే ఏమండి, బైబిల్లో కొన్ని సంఘటనలు మనకు అన్ని తెలిసి ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న సంఘటనలు కానీ,
ఏమండి ధర్మశాస్త్రము ఇచ్చినప్పుడు దేవుడు చెప్పిన సంఘటనలు కానీ, మోషే కాలంలో జరిగిన సంఘటనలు, లేకపోతే అబ్రహాం కాలంలో జరిగిన సంఘటనలు, ఏమండి ఇంకా చూస్తుంటే దావీదు కాలంలో సొలొమోనుకు జరిగిన సంఘటనలు, దానియేలు గ్రంథంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా కొన్ని మనకు తెలుస్తుంటే కొంత వాక్య భాగంలోనికి వెళ్ళడానికి చాలా ఏమని బాగుంటుంది. అంతేకాదు ఎంత లోతుల్లోనికి వెళితే మనకు వాక్యం అనేది అంత తీపిగా కనిపిస్తుంటుంది. ఏమండి తినగా తినగా తినగానంటే వేపాకు ఏమవుతుంది? తీయగా తీయగా అవుతుంది, చేదుగా. ఏమంటే తీయగా. అదే రీతిగా వాక్యము లోతుల్లోనికి వెళ్తున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుందండి. దాన్ని అనుభవించిన వ్యక్తులకు తెలుస్తుంటుంది. ఏమండి ఒక్కొక్క దినం ఒక్కొక్క వాక్యం భాగాన్ని రాస్తున్నప్పుడు ఎంతో ఆనందం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం వాక్యపు లోతులోనికి వెళ్ళాలి. అప్పుడే మధురమైన వాక్యాన్ని మనము మనస్ఫూర్తిగా ఆస్వాదించగలుగుతాం, వినగలుగుతాం. ఇక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే 2వ అధ్యాయము 14వ వచనంలో, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదు. క్రైస్తవ జీవితము విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంటుంది. విశ్వాస జీవితం ఆధారపడి ఏ రీతిగా ముందు కొనసాగుతుంటుంది అంటే, క్రైస్తవునిగా నువ్వు మొట్టమొదటిగా విశ్వాసిగా నీవు చేర్చబడ్డావు సంఘములో అంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించడము. అది నీ యొక్క విశ్వాస జీవితానికి తొలిమెట్టు. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము ఆ మాట యేసుక్రీస్తు గురించిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము, విశ్వాసం క్రీస్తు యేసు మాట వలన. క్రీస్తు యేసు గురించిన, క్రీస్తు యేసు యొక్క రక్షణ గురించి నువ్వు విన్నప్పుడు నీకు కలిగేది ఏంటంటే విశ్వాసము. ఇప్పుడు ఆ విశ్వాసములో మనం ముందుకు వెళ్తున్నాం. చాలా సందర్భంలో ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు నువ్వు విశ్వాసి అంటే నేను విశ్వాసినే, నేను విశ్వాసం రాలునే. ఇదిగో మన విశ్వాసాన్ని కనపరచడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆదివారం ఆధారిత ఆరవడం, ఆయన ఒక బల్లలో చేయి వేయడము, ప్రార్థన చేయడము, ఏమని కొన్ని నియమ నిబంధనలు మనం పాటిస్తూ మన విశ్వాసాన్ని మనం చూపిస్తుంటాం. ఇప్పుడు విశ్వాసము వలన మనం ఏం చేయబడుతున్నాం అంటే రక్షింపబడుతున్నాం. విశ్వాసం వలన మనం క్రీస్తుని అంగీకరిస్తున్నాం. ఎందుకు ఈ మాటానికి సెలవిస్తున్నానంటే, క్రీస్తు యేసుని ఎరుగుటయే నిత్య జీవము. మన యొక్క విశ్వాసం మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమవుతుందంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఆయన యొక్క రక్షణలోనికి వచ్చి మన విశ్వాస జీవితాన్ని మనం ముందు కొనసాగుతున్నాం. ఇప్పుడు విశ్వాసిగా అయినంత మాత్రాన మనకు పరలోకము వస్తుంది అనే ధీమతో ఇన్ని దినాలు ఉంటున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ భక్తులు ఏమంటున్నారంటే, సహోదరులారా, ఇదిగో మీలో క్రియలు లేనప్పుడు ఎవడైనాను నాకు విశ్వాసం ఉంది అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అని ప్రశ్న వేస్తున్నాడు. అదేంటి? ఇన్ని రోజులు మనం అనుకుంటున్నాము నేను విశ్వాసిని కదా, నీ విశ్వాసంలో నడుస్తున్నాను కదా, సంఘములో ఉంటున్నాను కదా, ఇంకేంటి నాకు ఇదిగో పరలోకం వచ్చేస్తుందిలే, నిత్య జీవం వస్తుంది, ఇదిగో నేను విశ్వాసిని అయ్యాను కదా, ప్రభు బల్లలో చేయి వేస్తున్నాను కదా, ఇదిగో నాకు వరకు పరలోక ద్వారాలు తెరుచుకొని ఉన్నావిలే అనుకుంటున్నామేమో. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా ఒకవేళ నువ్వు విశ్వాసి కావచ్చు, 20 సంవత్సరాలు విశ్వాసమేమో, 30 సంవత్సరాల విశ్వాసమేమో, నీ యొక్క విశ్వాస జీవితం ఎన్ని దినాలుగా నువ్వు కొనసాగిస్తున్నామేమో, కానీ విశ్వాసములు ఒకటి ఉండాలి. ఏంటి అంటే క్రియలు అంటున్నారు. క్రియలు, విశ్వాసములో క్రియలు ఉండాలి. క్రియలు అనగా పనులు అంటాడు. క్రియ అనగా పని. మీకు ఒక ఉదాహరణ చెప్పగలిగితే, ఒక వ్యక్తిని మనం ఎంతగానో నమ్ముతుంటాం, అతన్ని ఎంతగానో మనం ప్రేమిస్తుంటాం, అతన్ని అన్ని విధాలుగా మనం ఎంతగా అభిమానిస్తామంటే చాలా గొప్పగా అభిమానిస్తాం.
అభిమానిస్తున్నప్పుడు ఆ అభిమానాన్ని, ఆ ప్రేమను, ఆ నమ్మకమును ఎలా చూపించాలి అని అంటే క్రియల రూపంలో. ప్రొద్దు నుండి సాయంత్రం వరకు ఏమండి భార్య కళ్ళ ముదుట నిలబడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను 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 ప్రేమిస్తున్నానని ఏమంటే జపం చేసుకుంటూ కూర్చుంటే ఏమంటే సరిపోతుందా? లేదు. మాటతో కాదు, క్రియలతో చూపించాలి. ఒక వ్యక్తి అంటే ఎంతో నమ్మకం, ఎంతో ప్రేమ, ఎంతో అభిమానం. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు, ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఉన్న వ్యక్తి అవసరానికి మన దగ్గరికి వచ్చినప్పుడు అతని మీద మనకు నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే తన ఆపదల్లో మనము కూడా సహాయము చేస్తాం. మన వ్యక్తి, మనం నమ్మిన వ్యక్తి నీటిలో మునిగిపోతున్నాడు, ఆపదల్లో మునిగిపోతున్నాడు. అప్పుడు నిలబడి, అయ్యా నీవంటే నాకెంతో ప్రేమ, నీవెంతో నాకెంతో అభిమానము, కానీ నేను కాపాడలేను అని వదిలేసావు అనుకోండి, ఏమండి ఇప్పుడు ప్రేమ ఉన్నట్ట, నమ్మకం ఉన్నట్ట అండి? లేదు. నట్టేట ముంచి నమ్మకము. ఇప్పుడు అదే ప్రేమించిన వ్యక్తిని, అదే నమ్మకం ఉన్న వ్యక్తిని, అదే అభిమానించే వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయిచ్చి లావట్టడం అనేది క్రియ. ఇప్పుడు మీ అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఏమండి మనము అభిమానించే వ్యక్తికి చేతల్లో చూపించేది ఏంటి? క్రియ అంటారు. ఇప్పుడు విశ్వాసం ఎవరిలో ఉంది మనకు అని అంటే క్రీస్తు మీద మనకు చాలా విశ్వాసం ఉంది, అపారమైన విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం అంటే చాలా విశ్వాసం, చాలా విశ్వాసం. కానీ విశ్వాసం ఉంటే కాదు, ఆ విశ్వాసాన్ని నీవు క్రియారూపంలో చూపించాలి, క్రియారూపంలో చూపించాలి. ఒకవేళ క్రియలు లేకుండా విశ్వాసాన్ని ఎంత కనపరిచినా, ఎంత తెల్లబట్టలు వేసుకున్నా, ఎంతగా బైబిల్ పట్టుకొని నువ్వు భక్తి పరురాలు రాగా, భక్తి పరుడిగా నీవు సంఘానికి వచ్చి 24 గంటలు ప్రభువా 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 స్తోత్రం స్తోత్రాన్ని స్తోత్ర గానం చేస్తూ ఇక్కడే నువ్వు కూర్చుండిపోతే దానిలో నీ క్రియలు కనిపిస్తున్నావా అనంటే లేదు. ఏమని? ప్రభువా ప్రభువా నన్ను పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేదు, నా చిత్త ప్రకారం చేయువాడే అంటున్నాడు. అంటే అక్కడ ఏమంటున్నాడు? క్రియా. క్రియ అంటే పని, అంటే ప్రభు యొక్క పని చేయువాడే. విశ్వాసంలో పనులు ఉండాలి, విశ్వాసంలో కార్యక్రమాలు ఉండాలి, విశ్వాసంలో చేతలు అనేటివి మనకు కనిపించాలి. ఒకవేళ విశ్వాసమే ఉంది చేతలు లేవంటే అది ఎలాంటిదంట? కింది మాట చూడండి. ఏమండి 16వ వచనం కూడా చదవండి. మీలో ఎవడైనాను ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందినని చెప్పిన ఏంటలే ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. మరి అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరచుతని చెప్పును. ఏమని ఇక్కడ కూడా చూడగలిగితే ప్రియమైన దేవుని వల్ల ఏమని సెలవిస్తున్నా అంటే, ఇదిగో విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది అంటున్నారు కదా, దానిలో క్రియలు ఉండాలి. ఎందుకంటే విశ్వాసం ఉంది, ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉంది, ఆకలితో ఉన్నాడు, విశ్వాసం ఉంది కదా అని ఆకలితో ఉన్నవానికి నువ్వు భోజనం పెట్టకుంటది క్రియలు కాదు. ఇదిగో వాడిని నువ్వు చలికి వస్తున్న వ్యక్తికి నీవు వెచ్చదనం ఇవ్వక, వేడినివ్వక, ఒక దుప్పటినివ్వక, ఇదిగో నీవు చలి కాచుకో అని చెప్పడం వలన అది క్రియ కాదు. ఏమండి ఇదిగో వాడు ఒకవేళ తృప్తి పొందలేని స్థితిలో ఉండి నువ్వు తృప్తిగా జీవించు, తృప్తిగా తిను, తృప్తిగా ఆకలితో వచ్చిన వానికి భోజనం పెట్టకుండా తినండి బాగుండండి, తినండి కడుపు నిండా తినండి అని అంటే ఎలా ఉంటుందండి? పెట్టకుండానే తినుమంటే ఎలా ఉంటుంది? అంటే పెట్టి తిను అని, కడుపు నిండా తిను అనే మాట చాలా ఉన్నతం ఉంటుంది. ఎందుకంటే పెట్టడం అనేది ఒక క్రియ. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఏమండి 15వ వచనం ఒకసారి చూడండి. సహోదరుడైనను సహోదరుడైన దిగంబర్లై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరం కావలసిన వాటిని ఇవ్వక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునేది, తృప్తి పొందినని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదై ఒంటిగా ఉండి మృతమగును అంటున్నాడు. ఏమని? ఒంటిగా నుండి మృతమగును. అంతేకాకుండా ప్రియమైన దేవుని వలరా 26వ వచనం ఒకసారి చూడండి. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఏంటి?
అదేంటి? ప్రాణము లేని శరీరాన్ని చూపిస్తున్నాడు, అనగా శవాన్ని చూపిస్తున్నాడు. ప్రాణము లేని శరీరాన్ని ఎవ్వరు ప్రేమించరు. ప్రాణము లేని శరీరమును ఎవరు కూడా దరి చేర్చుకోరు, దగ్గరికి రారు. ఇప్పుడు ప్రాణం ఉంటేనే ఆ వ్యక్తి అన్ని రకాలుగా కార్యక్రమాలలో పాలుభాగస్తుడవుతాడు. ఒకవేళ అదే ప్రాణము లేకుంటే ఏమవుతాడు? వాడు శవం అవుతాడు. శవం ఎక్కడికి వెళ్ళిపోతుంది? కాటికి వెళ్ళిపోతుంది. ఏమండి? కాటికి ఇంట్లో పెట్టుకొని పూజలు పునస్కారాలు చేయరు. అట్లే శవాన్ని చూపిస్తూ, ప్రాణము లేని శరీరాన్ని చూపిస్తూ, ఇందులో ప్రాణం లేదు కదా, ఇది వ్యర్థమే అని దాన్ని చూపిస్తూ ఇక్కడ ఇప్పుడు అంటున్నాడు, మీ విశ్వాసము కూడా క్రియలు లేనిదైతే, అంటే శరీరంలో ప్రాణము లేకుంటే ఈ శరీరం ఎలాగూ వ్యర్థమో, మన విశ్వాస జీవితంలోనంట పనులు లేకుండా, క్రియలు లేకుంటే అది కూడా చచ్చిన వానితో సమానం అంటున్నారు. ఇప్పుడు ప్రాణము లేని శరీరం వ్యర్థమైనట్టే నా విశ్వాసములో క్రియలు లేకుండా కూడా అది వ్యర్థమే. ఒకవేళ నేను 10 సంవత్సరాలు అయ్యా నమ్ముకున్నాను, 20 సంవత్సరాలు నమ్ముకున్నాను, నేనెంతో భక్తి పాటిస్తున్నాను అని ఒకవేళ నువ్వు చిలవిస్తే, నీ విశ్వాస జీవితంలో దేవుని కొరకు ఏ పనులు చేశావు, ఏ కార్యక్రమాలు చేశావు, ఆయన సన్నిధానంలో నువ్వు చేసిన పని ఏంటి అనేది ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఈ రాత్రికాల వేళ కొంతమంది భక్తుల యొక్క క్రియలు చూద్దాం. వారి యొక్క విశ్వాస జీవితంలో వారు చేసిన క్రియలు ఏంటి చూడగలిగితే, ఇదే పక్కనున్న ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మన కిందికి చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షణ వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్న వనరుకు రుజువై ఉన్నది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. 4వ వచనం ఒకసారి. విశ్వాసమును బట్టి ఏబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చాలు. ఇక్కడ చూడండి, మొదటి మాట ఏమని ఉందంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది. ఇప్పుడు అయ్యా బ్రదర్, మీకు ఎంత విశ్వాసం ఉంది అని అంటే మీరేం చెప్తారండి? అబ్బో, నా విశ్వాసం చాలా గొప్పదయ్యా. అమ్మా, నీ విశ్వాసం ఎంత గొప్ప ఉంది అని అంటే, అయ్యా నా విశ్వాసం చాలా గొప్పది. ఇప్పుడు నేను అడుగుతున్న వ్యక్తిని ఆ విశ్వాసం చూడగలుగుతానా? అడుగుతున్న వ్యక్తిని ఆ విశ్వాసరాల్లో విశ్వాసాన్ని చూడగలుగుతానా? లేదు. ఎందుకు? అది అదృశ్యమైనది. నీలో ఎంత విశ్వాసం ఉందో నా కంటికి కనిపించదు, నాలో నేను ఎంత విశ్వాసం నీ కంటికి కనిపించదు. ఇప్పుడు తెల్లబట్టలు వేసుకొని నిలబడ్డంత మాత్రం నేను విశ్వాసిని కాదు. ఇదిగో మీరు నల్లబట్టలు వేసుకున్న అంత మాత్రం మీరు విశ్వాసరాలు కాదు. ఇప్పుడు విశ్వాసము కంటికి కనిపించనిది. మరి ఆ విశ్వాసము కనపరచాలంటే ఏంటి అని అంటే, అదే క్రియలు. అంటే విశ్వాసం అన్నది అదృశ్యమైనది, కానీ అది దృశ్య రూపం దాల్చాలన్నప్పుడు అందులో క్రియలు, పనులు కనిపించాలి. ఇప్పుడు ఈ 11వ అధ్యాయం మొత్తం కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారం రోజుల్లో మరొక్కసారి మనసు పెట్టి చదవండి. ఈ 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసుల యొక్క జాబితా. ఎప్పటి నుండి అంటే ప్రారంభ మానవుడి నుండి, అనగా మొట్టమొదటి అర్పణ అనుగ్రహించిన ఏబేలు మొదలుకొని అపోస్తుల వరకు వారి యొక్క విశ్వాస జీవితంలో వారు ఏమేమి క్రియలు చేశారో అవన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తుంటాయి. ఈ రాత్రికాల వేళ కొంతమందిని మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు చూడండి 4వ వచనము. విశ్వాసమును బట్టి ఏబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. ఇక్కడ ఒక క్రియ కనిపిస్తుంది. ఏబేలుకు దేవుడు అంటే ఎంతో ఇష్టం, ఏబేలుకు దేవుడు అంటే ఎంతో ప్రేమ, దేవుడు అంతా ఎంతో నమ్మకము, దేవుని మీద ఎంతో ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి. ఇప్పుడు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అని అక్కడే ఉన్నాడంటే లేదు. ఇప్పుడు ఏబేలు చేసిన కార్యం ఏమేంటంటే, దాని యొక్క విశ్వాసాన్ని కనపరచడానికి దేవుని యొద్దకు ఏం తీసుకొచ్చాడు?
అర్పణ తీసుకొచ్చాడు. అర్పణ తీసుకురావడం పని, క్రియ. దేవా, నిన్ను నమ్ముకున్నాను కదా, నిన్ను విశ్వసిస్తున్నా కదా, నీవు నా యొక్క జీవితంలో ఎన్నో కార్యాలు చేసి ఇదిగో నాకు సమృద్ధిమైన ఇదిగో నాకు పశువుల మందనిచ్చావు, ఆస్తినిచ్చావు, ఐశ్వర్యనిచ్చావు. ఇప్పుడు నేనేం చేస్తున్నంటే నా విశ్వాసాన్ని కనపరుచుకోవడానికి నేను శ్రేష్టమైనది నీ దగ్గరికి ఇస్తున్నా. శ్రేష్టమైనది. మరి కయ్యేనికి కూడా విశ్వాసం ఉంది. తను కూడా అర్పణ తీసుకొచ్చాడు, కానీ అందులో క్రియలు కనిపించట్లేదు. శ్రేష్టమైనది తీసుకురావడం క్రియ ఉంది, శ్రేష్టమైనది తీసుకురాకపోవడంలో క్రియ ఉంది. ఇద్దరిలో విశ్వాసం ఉంది, కానీ అందులో ఒక్కరిదే అంగీకరించబడ్డది. అది దేని ద్వారా అనగా శ్రేష్టమైన అర్పణ అనగా తనలో క్రియలు చూపిస్తున్నాడు. మరి దాని ద్వారా ఏమయ్యాడంటే దేవుని చేత అంగీకరించబడ్డాడనే మాట మనకు కనిపిస్తుంటుంది. ప్రియమైన దేవుని వలన రెండోది కూడా చూడగానే 5వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండి సాక్ష్యము పొందెను అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు చూడండి, హానోకు మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. మరి హానోకు విశ్వాసంలో క్రియలు ఏ రీతిగా చూపించాడంటే దేవునికి ఇష్టమైన జీవితం అనగా లోకాన్ని అంటించుకోకుండా, లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధముగా దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారము జీవించడము, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడవడము అనేది విశ్వాసము. ఆజ్ఞల ప్రకారం నడవడం. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వినడం కూడా ఏంటి అదంటే అది క్రియ. మరి దేవుడు చెప్పిన మాటలు వినడం కూడా క్రియ. ఇదేనా చూడండి, మన కన్న పిల్లలు మన మాట వినట్లేదని అంటే మంచివాడు అంటామని మెచ్చుకుంటామా? మనం ముద్దులు పెట్టుకుంటామా? లేదే. ఎందుకు? వాడు నా మాట వింటలేదండి, నేను చెప్పిన పని ఏది చేయట్లేదు అనుకుంటాం. అంటే వినడము కూడా ఒక పని. దేవుని యొక్క మాటకు విధేయుడయ్యాడు హానోకు, దేవునికి ఇష్టడై ఉన్నాడంట. 6వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంటది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం వలన నువ్వేమైపోతున్నావు అంటే దేవునికి ఇష్టడిగా మారిపోతున్నావు. ఆ విశ్వాసము ఏ రీతిగా జీవము గలదిగా ఉంటుందంటే క్రియలతో కూడినప్పుడు. అంటే విశ్వాసం ద్వారా మన దేవునికి ఇష్టడై ఉంటాము. విశ్వాసము లేకుండా మన దేవునికి ఇష్టం కావు. ఆ విశ్వాసం అనేది క్రియలతో ఉంటే, చేతలతో ఉంటే, పనులతో ఉంటే అది ఇంకా ఉన్నతమైనది. ఇంకా చూడగలిగితే ప్రియమైన దేవుని వలన ఇంకొక మాట మనం చూసుకోగలిగితే మరి 8వ వచనము లేదంటే 7వ వచనం ఒక మాట చదువుకున్నా. విశ్వాసమును బట్టి నోహవు అది వరకు చూడని సంగతులను హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను అంటున్నాడు. చాలండి. ఇక్కడ చూడగలిగితే విశ్వాసమును బట్టి నోవహు యొక్క జీవితంలో తన యొక్క విశ్వాసాన్ని ఏ రీతిగా కనపరుస్తున్నాడంటే ఆయన ఒక పని చేస్తున్నాడు. ఆ పని ఏంటి? ఓడను సిద్ధపరచడం. ఇప్పుడు తన విశ్వాస జీవితంలో ఒక క్రియ చూపిస్తున్నాడు. ఏంటి అనంటే ఓడను కట్టడము. అంటే అదొక పని. మీకు అర్థమవుతుందా? మొదట అర్పణ ఇచ్చాడు హేబేలు. విశ్వాస జీవితంలో క్రియ. హానోకు దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారము, ఇదిగో మనం ఇంకా లోతుల్లోనికి వెళ్తే దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం జీవించడం, ప్రవర్తించడము కూడా ఒక క్రియ. ఇక్కడ చూస్తుంటే దేవుడు చెప్పినట్టుగా ఒక పనిని చేస్తున్నాడు. ఆ పని చేయడం కూడా ఒక క్రియ. విశ్వాసాన్ని బట్టి నోవహు ఏం చేస్తున్నాడంటే తన కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరుస్తున్నాడు. 8వ వచనం కూడా చూడండి.
అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు లోబడి ఆమె ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా లోబడడం కూడా వాక్యానికి లోబడడం క్రియ, దేవుని యొక్క సేవకునికి లోబడడం క్రియ, సంఘమునకు లోబడడం క్రియ. నిన్ను నువ్వు తగ్గించుకొని ఇదిగో నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు దీనుడిగా సన్నిధానంలో గడుపుతూ ఆయనకు లోబడి ఆయన హస్తాల కిందికి రావడం అనేది ఒక క్రియ. ఈ విశ్వాస జీవితము చాలా ఉన్నతమైనది. విశ్వాసం అనేటివి మూడు అక్షరాలే. కానీ ఈ విశ్వాసమే నిన్ను ముల్లోకాలకు, ఈ విశ్వాసమే నీకు ఏమని ఎంతో బలమైనది. ఇది నాన్న ఆ విశ్వాసములో ఏమైపోతున్నాడు, బలహీనలైపోతున్న వారు అనేకులు ఉంటున్నారు. ఈ విశ్వాసములో ఏమైపోతుందంటే చాలామైన దీనస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇది నాన్న దేవుడు అంటే లెక్కలేని వారు, దేవుణ్ణి ఏమని నిందించేవారు, దేవుణ్ణి అవమానపరిచేవారు ఇది ఒక్క మంది అయిపోతుంటే ఈ నాన్న క్రైస్తవంలో కూడా ఏమైపోయారంటే విశ్వాసుల యొక్క జీవితాన్ని గలిబిలి చేస్తున్న వారు అనేకులైపోయారు. గతించిన దినం ఒక వీడియో చూసినప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు అంటే భిక్షగాడు అంటున్నాడు. ఓరి నాయనా, ఒకవేళ అదే యేసుక్రీస్తు యొక్క పేరు పెట్టుకొని నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నావు కదా, క్రీస్తు సంఘం అని, ఏ భిక్షగాని పేరు ఎందుకు నువ్వు పెట్టుకున్నావు? అదే సంఘంలో ఒక కోట్ల 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 డబ్బులు సంపాదించావు కదా, అదే పేరు పెట్టుకొని ఇది నాన్న క్రీస్తు అనే పేరు వాడకుండా యేసుక్రీస్తు గురించి చెప్పకుండా నీవు సంఘాలను ఏ రీతిగా స్థాపించగలిగావు? విశ్వాసాలను ఏ రీతిగా స్థాపించగలవు? సంఘంలో నువ్వు శరీరము రక్తం అనేది నువ్వు ఏ రీతిగా పంచుతున్నావు? ఒకవేళ అదే పేరు లేకుంటే నీ బ్రతుకుందా? ఇది నన్ను లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నావే, ఆ బ్రతుకు నీకుందా? సంఘం కలిసిన విశ్వాసాలలో నువ్వు కలవరాన్ని రేపుతూ ఏం చేస్తున్నా? యెహోవా గొప్ప దేవుడు, యెహోవా గొప్ప దేవుడు అంటే ఇప్పుడు యెహోవాని ఏర్పరచుకున్నాడు కదా పరిశుద్ధుడని. ప్రపంచం భూమి మీద ఏ పరిశుద్ధులు లేడని ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన శిలువ రక్తం ద్వారానే కదా మానవులందరికీ పాప విమోచన అనుగ్రహించాడు. మరి అంత గొప్ప శక్తిమంతుడు దేవుడు కాదని నువ్వేలా అంటావు? ఆయన రక్తం వలన ఇదిగో ప్రపంచ మానవాళికి పాప విమోచన కలిగిందనేది సత్యం నీకు తెలియదా? ఆయనే ఒక్కడు పరిశుద్ధుడని, నీతిమంతుడని, నిష్కలంకుడని, నిధిగో దేవుని అయిన దేవుడు కుమారుణ్ణి శరీరధారిగా ఎందుకు పంపించవలసిన అవసరం ఏముంది? మరి ఈయన సంఘాలలో కలవరం యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తు దేవుడు కాదన్న వ్యక్తులు చూడండి నేటికి 2020 సంవత్సరాలుగా ప్రపంచమంతా ప్రబలిస్తుంది. ఎవరిదంటే ఆయన నామమే, ఆయన నామమే. క్రైస్తవులన్న వారు భూమి మీద ప్రబలుతున్నారు అంటే ఎవరి వలన అంటే యేసుక్రీస్తు అనే నామము, ఆయన యందు విశ్వాసం ఉంచడము, ఆ విశ్వాసంలో వారి యొక్క క్రియలు చూపించడమే కదా. విశ్వాసం ఉన్న మొదటి వ్యక్తి అక్కడే ఆగిపోతుంటే సువార్త అనేది బయటకు వెళ్ళేది కాదు. సువార్త అనేది బయటకు వెళ్ళి ప్రపంచ దేశాలు ప్రకటించేవారు కాదు. ఇంకో వ్యక్తి ఉంటాడు, ఏమనంటే అరటి పండ్లతో గర్భఫలాలు ఇస్తాను, ఏమంటే అభిషేకాలతో నేను చేస్తాను. ఏమని కొన్ని ప్రాంతాల్లో అనేక మందిని చెరిపేస్తున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా సంఘాన్ని నువ్వు బలపరిచే వ్యక్తివి, సంఘాన్ని క్రీస్తు యొక్క 2వ రాకడలో ఎత్తబడే స్థితిలో ఉంచవలసిన వ్యక్తి. ఇదిగో ఈ దినాన్ని ఏమైపోతున్నా అంటే స్వస్థతలని. ఏమని ఒకవేళ నిజంగా అదే శక్తి నీకుంటే, ఏమంటే నిజముగా అదే శక్తి నీకుంటే ఎంతో మంది బాధపడుతున్నారు కదా పిల్లలు లేని వారు, మరి అందరికీ నువ్వు వెళ్ళి అరటి పనులు పంచొచ్చు. అయ్యో బాబా ఎంతో మంది హాస్పిటల్లో ఉంటున్నారు కదా, మరి వాళ్ళకి వెళ్ళి నువ్వు ఏదో కార్యాలు చేయొచ్చు కదా. లేదు, అక్కడ చెయ్యరు. ఏమంటే అక్కడ చెయ్యరు కానీ ఏమంటే ఇక్కడే. ఎందుకంటే ఈ విశ్వాసం అనేది చాలా గొప్పది, కానీ ఈ విశ్వాసాన్ని వారు ఏం చేస్తున్నారు? బలహీనంగా చేసుకుంటున్నారు. ఏమంటే కొంతమంది దశంభాగాల మీద ఆధారపడి బ్రతకడానికి, కొంతమంది ఏంటో స్వస్థత కార్యాల మీద అనేకుల దగ్గర తీసుకొని సందలు వసూలు చేసుకోవడానికి, కొంతమంది అయితే ఏమని యేసుక్రీస్తు కాదని ఏమని గొడవల్లోనికి వెళ్ళిపోతూ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఏమని ఏ పాత నిబంధనలకు కానీ
లేదంటే కృత నిబంధనలు కానీ ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని దూషించిన స్థితిలో భక్తులైన వారు, ప్రవక్తలైన వారు, సేవకులైన వారు ఎవరు కూడా లేరే. ఒక్కొక్క భక్తుల యొక్క జీవితాలు చూస్తుంటే ఎన్నో క్రియలు కనిపిస్తున్నాయి, ఎన్నో క్రియలు. ఒక మాట మనం చూసుకొని ఆఖరిగా మనం చూద్దాం ఒకసారి. ప్రియమైన దేవుని వలన చూడగలిగితే 30వ వచనం, విశ్వాసమును బట్టి ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడ కూలేను. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య. చాలండి. తర్వాత ఇంకా చూడగలిగితే 32, 33 ఒకసారి స్పీడ్గా చదవండి. గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సామ్యేలు వారి ప్రవక్తలను గూర్చి వివరించుట సమయము చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బాణములు చల్లార్చిరి, ఖడ్గ దారము తప్పించుకొనిరి, బనిహీలుగా ఉండి బలపరిచిరి, యుద్ధమును పరక్రమశాలైన అన్యుల సేవలో పాలు పొందిరి. ఏమండి ఇంకా కిందికి వచ్చినప్పుడు చూస్తే ప్రియమైన దేవుని అపోస్తుల గురించిన మాటలు మనకు కనిపిస్తుంటాయి. ఏమని 35వ వచనము, ఇదిగో స్త్రీలు మృతులమైన తమ వారి పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే శ్రేష్టమైన పునరుత్థానం పొందగరు, విడుదల పొంద నొల్లక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడాల దెబ్బలను, మరికొందరు ఖైదీను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపాలతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గుర్మ చర్మములను, మేక చర్మలను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల్లోను, గుహలోను, సొంగములలో తిరిగి సంచారి. మరి ఇక్కడ చూస్తుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, చూస్తుంటే అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అంటున్నారు. అంటే చూడండి ప్రియమైన దేవునారా, విశ్వాస జీవితంలో భక్తులు వారికి క్రియలను చూపించారు. ఏమండి ఎంతమంది అని, సమయం చాలదంట. ఏమండి సమయం చాలదని బైబిల్లో రాశారంటే ఇప్పుడు చెప్పే వ్యక్తులు మాకు ఏమండి సమయము చాలదు. ఏమండి సమయము చాలదు. ఇంకా చూడగలిగితే ఏమండి ఇక్కడ 34లో చూడగలిగింది, వారు ఏం చేశారు? రాజ్యములను జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను ముయించిరి అంటున్నా, అగ్నిబాణములు చల్లార్చిరి అని. ఏమండి ఖడ్గదానము, ఇవన్నీ కూడా క్రియలు. అంటే వారి యొక్క విశ్వాస జీవితంలో ఎన్నో పనులు చేశారు. సింహంలోనను మూశారు, రాజ్యాలను జయించారు. అంతేకాకుండా అపోస్తుల దగ్గరికి వచ్చే వరకు ఇదిగో వారి కొందరు తిరస్కారములు పొందారు, కొరడ దెబ్బలు, బంధకములు, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఏమండి శోధింపబడ్డారు, ఖడ్గములతో చెప్పారు. క్రీస్తును నమ్మడం అంటే కేవలం వచ్చి వెళ్ళడం, కూర్చోవడమే కాదు. ఆయన కొరకు మనము అన్ని కార్యక్రమాల్లో మనవంతు పని చేయడం. ఇదేనా సంఘాల్లో ఎలా ఉండదు అంటే ప్రియమైన దేవునాల, ఇదిగో రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం తప్పించి ఏమండి ఏ పనులు కూడా. మా సంఘాల్లో కొన్నిసార్లు మేమే వెళ్ళి మేమే ఊడ్చుకోవాలి. అలాంటి స్థితిలో ఏమంటే విశ్వాసం తయారైపోతున్నారు. పైరుకేమో విశ్వాసే, కానీ వచ్చి ఒక చైర్ కూడా చిన్నగా ఊడవడము, ఏ పని. ఇప్పుడు విశ్వాసం అంటే నీ క్రియలు చూపించాలి కదా. ఏమని క్రియలు చూపించాలి. ఓకే సంఘంలో లేదు, మరి బయటికి వెళ్ళాలని క్రీస్తునామాన్ని నువ్వు ప్రకటిస్తున్నావా? ఏ ఒక్కరికైనా సువార్త చెప్పావా? ఏ ఒక్కరికైనా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యం గురించి నువ్వు ఎప్పుడైనా వివరించావా? ఏమండి లేదే. సంఘంలో ఏ పని లేదు, బయటకు వెళ్ళి కూడా ఎక్కడ ఎవరికి చెప్పింది. అందుకని ప్రియమైన దేవుని వలన నీ యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు చేసిన పని ఏంటి అని నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు చేస్తున్న పని ఏంటి ఒక్కసారి ప్రశ్నించుకో. ఒకవేళ నేను సంఘంలో కాకుండా బయటకు వెళ్ళి సమాజంలో నేను చేస్తున్న పని ఏంటి, ప్రభు కొరకు నేను చేస్తున్న పని ఏంటి, నా విశ్వాస జీవితంలో నేను చేస్తున్న పని ఏంటి, నా విశ్వాసాన్ని కనపరుచుకోవడానికి దేవుని ఎదుట నేను చేస్తున్న నా క్రియలు ఏంటి అని ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మనలో ఏ క్రియలు కనిపిస్తున్నాయి, ఏ క్రియలు. ఎందుకంటే విశ్వాసమైన నీ జీవితంలో క్రియలు లేకుండా నీ విశ్వాస జీవితము వ్యర్థమైనది. క్రియలతో కూడినదే విశ్వాస జీవితము,
క్రియలు లేని విశ్వాస జీవితము వ్యర్థమైనది. ఆఖరికి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము. ఇప్పుడు 21వ వచనం ఒకసారి చదవండి. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటున్నా. ఇక్కడ చూస్తుంటే చదువుతారా? చదవండి. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసననియు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. ఇక్కడ ఒక వ్యక్తి గురించి సెలవిస్తున్నాడు. ఏ వ్యక్తి అంటే అబ్రహాము. అబ్రాహాములో క్రియలు చూడు. అబ్రాహాము నీతిమంతుడిగా ఏ రీతిగా తీర్చబడ్డాడు. అబ్రాహాము యొక్క జీవితంలో ఆయన చేసిన గొప్ప పని ఏంటి? దేవుడు 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 అని దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకంతో ఇదిగో తన యొక్క యావత్తంతో విడిచిపెట్టి ఇదిగో దేశాలు 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 ప్రయాణం అవుతున్నారు కదా. మరి అంతగా నమ్మితే దేవునికి అతను చేసిన పని ఏంటి, క్రియ ఏంటి అని అంటే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ఇదిగో మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియన వలన నీతిమంతుడనే. నిజమే. అబ్రాహాము విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. అబ్రాహాము యొక్క విశ్వాసంలో క్రియలు ఉన్నావా లేవా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, అబ్రాహామా నీకు లేక 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 పుట్టిన నీ కుమారుణ్ణి నాకు బలిగా. ఇప్పుడు అబ్రాహాం గారు లేక 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 ముసలితనములో ఏమండి పుట్టిన ఈ కుమారుణ్ణి, ఏకైక కుమారుని, అయ్యా నేను నీకెలా ఇస్తాను, నీకు ఎలా ఇస్తాను? నువ్వు నా ఆస్తిని అడుగు, నా అంతస్తుని అడుగు, నాకున్న పరివారాన్ని అడుగు, నా పశు సంపదను అడుగు, బంగారం వెండి ఏదని అడుగు, నేను ఇస్తాను, కానీ నా కుమారుని ఇయ్యను అనే మాట అన్నాడా? అనలేదు. ఓకే అయ్యా, నీవిచ్చావు కాబట్టి నీకు ఇవ్వడము నా జీవితం ఇంకా ధన్యకరము. అది కుమారుడైనా ఓకే, ఇంకా ఏదైనా ఓకే. ఇప్పుడు వెళ్ళాడు. ఏం చేశాడండి? ఏం చేశాడు? వెళ్ళి బలిపీఠం మీద పరుండబెట్టాడు. పరుండబెట్టే వరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆఖరి కత్తి వెత్తనే ఎత్తాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రాహామా ఆగు. ఇప్పుడు ఒకవేళ అబ్రాహాము గారు కుమారుణ్ణి ఆ యొక్క మొరియా పర్వతం వరకు లేకపోతే అక్కడి వరకు తీసుకెళ్ళకుంటే మళ్ళీ అబ్రాహాము యొక్క క్రియలనేది దేవుని కనిపించేటివా? లేదు. అంటే చూడండి, కుమారుణ్ణి సైతం ఇవ్వడానికి ఇదిగో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇదిగో తీర బలిపీఠం కట్టారు. అప్పుడు ఇస్సాకు ఎంత బాధపడ్డాడు. అయ్యా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నావు, ఏంటి అని ఎంత అడిగాడు. అప్పుడు ఆఖరిగా చెప్పాడు కావచ్చు, దేవుడు ఏదో అడుగుతలేడు, నిన్నే అడుగుతున్నాడు అన్నప్పుడు ఇస్సాకు కూడా తండ్రిని విడిచిపెట్టి పరుగు పారి పోలేదు. అయ్యో, నీకు వాగ్దానంగా ఇచ్చాడు నన్ను, ఆ వాగ్దానాన్ని దేవుడు తీసుకుంటున్నాడు కదా, నేను కూడా సిద్ధం. ఆ విశ్వాస జీవితాన్ని ఎంతో దేవుడు బలపరిచాడు. అప్పుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ క్రియలు నేను చూశాను. అందుకని కింది మాట చూడండి, ఇదిగో విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసం సంపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా అంటున్నాడు. అంటే చూడండి, క్రియల వలన ఏమవుతుందంటే విశ్వాసము సంపూర్ణమవుతుంది. క్రియల కార్యసిద్ధి కలగజేస్తుంది. అందుకని విశ్వాసంలో క్రియలు కావాలి. ఇది నాన్న, నువ్వు దేవుని కొరకు ఏ పని చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, అయ్యో నా విశ్వాసాన్ని నేను చూపించాలి, దేవుని కనపరచాలంటే నేను దేవుని కొరకు ఏదో ఒక కార్యము చెయ్యాలి. ఒకవేళ చేయలేను
అక్కడే కూర్చుంటానంటే ఇదిగో ఇక్కడ అంటున్నాడు ఏంటంటే ప్రాణము లేని శరీరము ఏలాగు మృతము, ఇదిగో అలాగే విశ్వాసము లేని క్రియలు మృతము. దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తుంటాడు. ఒక మాట చూద్దామా? ఈ యొక్క మాట చూపించేదాకా నా మనసు ఆగట్లేదు. ఒక్కసారి చూడండి, 2 కొరింథీయులు 13వ అధ్యాయము 5వ వచనం. పెద్దలు చూస్తున్నారు, సమయం అవుతుందని, కానీ ఈ యొక్క మాటతో నేను ముగించేస్తాను త్వరగా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరిశోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా. ఇదేమంటున్నాను, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఏమండి, మీకు మీరు పరీక్షించుకోకుంటే, మీకు మీరు శోధించుకోకుంటే మీలో విశ్వాసం ఉందో లేదో, క్రియలు ఉన్నావో లేవో. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి, ఇదిగో శోధించుకోండి అంటున్నాడు. ఒక ఉదాహరణ మీకు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మన ఇండియా ప్రాంతంలో లారీలు నైట్ ప్రయాణాలు చేస్తుంటాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇలా చాలా దూరం ప్రయాణం చేస్తుంటాయి. ఇప్పుడు ఆ లారీ వారు ఒక దాబ దగ్గర ఆపుతాడు. ఆపిన తర్వాత కిందికి దిగి ఒక రాడు పట్టుకొని ఏం చేస్తాడు, టైర్లను కొడుతుంటారు. ఇంజిన్ ఆయిల్ చూస్తాడు, రేడియేటర్లు ఇంజిన్లో వాటర్ ఉన్నావో లేవో అని చూస్తుంటాడు. అంత పరీక్షించి అక్కడ భోజనం చేసి మరలా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మరలా కొంత ముందుకెళ్ళాక మరలా ఆగుతాడు, మరలా అక్కడ కూడా మరలా చెక్ చేస్తాడు. ఇప్పుడు ప్రారంభమైన స్థలము నుండి ముగించే స్థలం వరకు ఎన్ని మార్లు ఆయన అన్ని మార్లు బండి చెక్ చేస్తూనే ఉంటాడు. ఎందుకనంటే ఇదిగో ప్రయాణాన్ని ప్రారంభించాడు, ముందుకు కొనసాగించాలంటే ఆగిన చోటల టైర్లను చూడాలి, ఇంజిన్ ఆయిల్ అన్ని. ఏది లేకుండా నేను వెళ్తాను అనుకుంటే ఆ ప్రయాణం ముందుకు సాగదు. అంటే ఆ ప్రయాణము ముందుకు సాగాలన్నప్పుడు ఆ వ్యక్తి ఆగిన చోట పరీక్షించాలి బండిని. నీ విశ్వాస జీవితం ప్రారంభమైంది, ఇదిగో ముగింపు ఎక్కడంటే పరలోకమే. ఇప్పుడు నీవు ఈ ప్రయాణంలో నీ విశ్వాస జీవితాన్ని నీవే పరీక్షించుకోవాలి. నీవే పరీక్షించుకొని నీ విశ్వాసం ఎంత ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి, దేవుని చేత నీవు ఇదిగో దీవించే స్థితిలో, ఆశీర్వదించే స్థితిలో నీ విశ్వాసం, నీ క్రియలు ఉన్నావా లేవా, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.